నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలు వీటి గురించి మనకు వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ అశోక్ పరికపండ్ల గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలు ఇది మన టాపిక్. సో మానసిక సమస్యలు అనేవి చిన్నప్పటి నుంచి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టేజ్లో మానసికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అసలు మానసిక సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి జనరల్గా? సో మంచి టాపిక్ని అయితే ఎన్నుకున్నారు మీరు. పిఎంసీ వారికి నిజంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఏమవుతుందంటే బేసిక్గా మనం మనిషి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, నేను చంద్రమండలానికి పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా చెప్పుకున్నాను, కానీ పక్కవాడి మనసును చేరుకోలేకపోతున్నాను. సో దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే. సో పక్కవాడి మనసును చేరుకోలేని చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో మానవ సంబంధాల మధ్య అగాధం ఏర్పడినప్పుడు ఈ మానసిక సమస్యలు అనేది అక్కడే స్టార్ట్ అయినాయి. ఓకే. సో ఆ క్రమంలో అనేక సమస్యలు, సో చాలా కారణాలు చాలా ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మనకు ఒకసారి మన చరిత్రలోకి వెళ్తే ఫ్యామిలీస్ అన్నీ కూడా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది. సో ఇంట్లో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఇలా ఉండేది. సో ఇప్పుడు ఏమి లేదు, నేను, నా భార్య, నా పాప, అంతే ఎవడొద్దిగా. సో అక్కడనే స్టార్ట్ అయినాయి. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ పోయినాయి అంటే డబ్బులు బాగా పెరిగినాయి, కానీ మనిషి ప్రశాంతత లేదు. సో డబ్బుతోని ప్రశాంతతని, సంతోషాన్ని, ఆనందాన్ని కొనలేము. డబ్బుతో కంఫర్ట్స్ మాత్రమే కొంటాం. సో అది ఎక్కడ దొరకట్లేదు. సో దానికోసం పిచ్చోడే తిరుగుతాం. ఓకే. సో మామూలుగా డిప్రెషన్ అనగానే ఫస్ట్ ఎవరైనా సరే అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బట్టి, డిప్రెషన్ లెవెల్ స్థాయిని బట్టి చాలామంది ఫస్ట్ ఊహించే ఆలోచన ఏంటి? ఆత్మహత్య చేసుకోవడం. ఎందుకు ఆ టెండెన్సీ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుందండి ఈ మధ్యకాలంలో? చాలా ఎక్కువ చూస్తున్నాం. చిన్నపిల్లలు రిజల్ట్ సరిగ్గా రాలేదని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరికి ఏదో క్లాషెస్ వచ్చి ఏదో ఒకటి, తర్వాత పండు ముసలి అనుకుంటే కనుక ఎందుకు ఇన్ని రకాల బాధలు నేను పడాలా, ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఆ టెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది? అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏంటంటే ఈ ఆత్మహత్య వ్యక్తి ఎందుకు చేసుకుంటాడంటే ఈ సమాజం నుంచి ఆ వ్యక్తికి అందాల్సినటువంటి స్వాంతన అనేది దొరకకపోతే చనిపోతాడు. మనం ఆత్మహత్య చేసుకున్నాడని వ్యక్తిని మనం బాగా బదనాం చేస్తాం, కానీ దట్ ఈస్ రాంగ్. సమాజం చచ్చిపోయిన తర్వాతనే ఆత్మహత్య జరుగుతుంది. ఎందుకంటే ఈ సమాజం నుంచి ఆ వ్యక్తికి కష్టకాలంలో రావాల్సినటువంటి స్వాంతన కానీ, సపోర్ట్ కానీ, ఒక ఏదైనా అందలేదు. అందకపోతే అతను లాస్ట్ డెస్టినేటీ ఏమనుకుంటాడంటే చనిపోవడమే ఇది నాకు శరణ్యం అనుకుంటాడు. సో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఎప్పుడైతే పుట్టిందో తాళం తయారు చేసినప్పుడు తాళం చేయి కూడా దొరుకుతుంది, కానీ ఆయనకు తాళం చేయి దొరుకుతలేదు. దొరికినప్పుడు వెతికిచ్చే సమాజం ఉంది ఇక్కడ, కానీ సమాజం వెతికివ్వట్లేదు. కాబట్టి నాకు గత్యంతరం లేదని చనిపోతాడు. సో అది చాలా బాధాకరం. సో ఆత్మహత్య అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆలోచన. ఒక మనిషి పక్క వాళ్ళు, ఊరు వాళ్ళందరూ తిట్టినా ఏం కాదు, కానీ మనల్ని మనం తిట్టుకోవడం స్టార్ట్ అయినప్పుడే ఆత్మహత్య అనే భావం స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ ర్యాగింగ్ అంటాం. ర్యాగింగ్ పక్క వాళ్ళు చేస్తారు, మనం కాలేజీలో చూస్తూ ఉంటాం, లైక్ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో చూస్తూ ఉంటాం. సో ర్యాగింగ్ పక్కవాడు చేస్తాడు, వాడు ఆనందం పొందుతాడు, కానీ మనకు మనం ర్యాగింగ్ చేసుకున్నప్పుడు అది చాలా ది వరస్ట్ సిచ్యువేషన్ అనమాట. ఏంటి సెల్ఫ్ ర్యాగింగ్ అంటే, నాకు ఇట్లా అవుతా ఉంది, నాకు మాత్రం ఇట్లా అవుతుంది, నేను ఏది ముట్టుకున్న పని అయితే లేదు, నేను ఏ బిజినెస్ చేసినా కానీ సక్సెస్ కావట్లేదు, నేను బతికేందుకు అనే ఇది రావడం సెల్ఫ్ ర్యాగింగ్ అంట. సో దట్ ఈస్ ద సీడ్ ఫర్ ద సూసైడల్ టెండెన్సీ అనమాట. అంటే అన్ని రకాల కారణాలు ఉంటాయి కదా, అంటే వాళ్ళు చేతులారా చేసుకున్నవి కొన్ని అయితే సమాజం నుండి మనకు ఉపయోగం ఉందా లేదా తర్వాత పక్కన పెడితే కారణాలు కూడా ఉంటాయి కదండి. మరి ఖచ్చితంగా అవి ఎందుకు ఆలోచించట్లేదు? అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏమైపోయింది, మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. సో అన్ని మనీ సంబంధాలు, ఈ మెషినరీ సంబంధాలు. సెల్ ఫోన్ పట్టుకున్నాం, సెల్ ఫోన్ ఏం చేస్తుంది, మనం ఏం చూస్తే అదే చూపిస్తుంది కదా. సో మనం ఎక్కడ తప్పు అయినప్పుడు అరే తప్పు చేస్తున్నాం అని సెల్ ఫోన్ చెప్పదు. మనం ఒకటి చూస్తున్నాం గూగుల్లో సెర్చ్, మనం ఏం చేసుకుంటూ పోతున్నామో అదే ఇంకా కొన్ని చూస్తూ ఉంటుంది, దానికి రిలేటెడ్ కదా. అదే మనుషులైతే అట్లా చెప్పరు. మనిషి మనం ఏదో తప్పు చేస్తామంటే ఖచ్చితంగా చూసి తప్పులు దారిలో పోతున్నాం అని చెప్తాడు. సో ఈ మనుషులందరూ కూడా ఒక జంక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ జంక్షన్లో మనం ఎటు పోవాలో తెలుస్తలేదు. సో చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మనం పట్టించుకోము.
ఎందుకంటే మనిషిని మీరు ఒక 10 మంది కూర్చున్నప్పుడు చూడండి, ఎవరన్నా 10 మంది కూడా ఎవరికి వాడు వాళ్ళ సెల్ ఫోన్లో మూతి పెట్టుకుని ఉంటాడు, ఎవడు ఒకరికొకడు మాట్లాడుకోడు. అదే దరిద్రం. ఓకే, మనిషి మాట్లాడుకుంటే మీ బాధ ఏందో నాకు తెలుస్తుంది, నా బాధ ఏందో మీకు తెలుస్తుంది కదా. అది లేదు ఇప్పుడు. ఎవరికి వాళ్ళే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళే, వారి లెవెల్లో. పెద్ద ఆయన అయితే పెద్ద ₹1,00,000 ఫోను, మామూలు అయితే ₹20. బట్ చూసేది మాత్రం కదే. సో దాంతో ఎక్కడ హ్యూమన్ టచ్ లేదు కదా, అంతా మిషనరీ టచ్. మనం టచ్ చేసి మిషన్ టచ్ చేస్తున్నాం. మిషన్ ఏం చేస్తుంది, మనల్ని కూడా మిషన్ తయారు చేస్తూ ఉంది. ఒక ఇంట్లో విచిత్రం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక వస్తువు కింద పడితే చాలా బాగా అగ్రెసివ్గా తయారవుతుంది సిచ్యువేషన్. అదే మనిషికి గాయం చేస్తూ ఉంటాం మనం ప్రతిరోజు. ఎన్నోసార్లు పక్కవాడిని, మన ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటాం, లేదా మానసికంగా గాయం చేస్తూ ఉంటాం. కానీ దేనికన్నా కింద ఇదైతే నా సెల్ ఫోన్ అట్లయింది ఇట్లయింది, అసలు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే నేను బతకడం కష్టం అని ఎంత బాధపడతా ఉంటాం. మరి అటువంటిది మనిషికి మానసికంగా ఎన్నో గాయాలు చేస్తూ ఉంటాం. ఇది రియలైజ్ అయినప్పుడు ఏం కాదు. ఓకే, మరి మానవ సంబంధాలు పెంపొందించుకోవాలంటే ఏం చేయాలంటారు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు బాడీ ఉంది, నా బాడీని కొంచెం ఉన్న కండిషన్ ఉంచుకోవడం కోసం మనం ఏం చేస్తాం, సర్వీసింగ్ తీసుకెళ్తాము. లేదా మన ఏదైనా బైక్ అదైతే సర్వీసింగ్ చేస్తూ ఉంటాం. కనీసం మన బాడీకి ఎక్కడ సర్వీసింగ్ చేస్తాం చేయట్లేదు. లగేజ్ చేసి తీసుకుపోతానే ఉన్నాం, మున్సిపల్ చెత్త అంతా వేసి. మనం మోయాల్సింది ఆటో అంత బరువు, కానీ మనం లారీ అంత బరువు వేసుకొని పోతా ఉన్నాం, వేస్టేజ్ ఎక్కువ తీసుకుపోతా ఉన్నాం. దాంతో బాగా మనసు చెప్పేది, మనం మాట్లాడుకున్నంత మనసే. సో బాడీకి జనరల్ ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో, సో ఈ మైండ్కి కూడా ఏంటంటే ఖచ్చితంగా మెంటల్ ఎక్సర్సైజ్ ముఖ్యం. సో దాని గురించి ఆలోచించట్లేదు. మరి దానికి ఎలా ఎక్సర్సైజ్ చేస్తాం అంటే వెరీ ఫ్యూ థింగ్స్. ఏంటంటే యోగా లాంటివి చేసుకోవాలి, మెడిటేషన్, వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. మెడిటేషన్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. సో దాంతో పాటుగా కొన్ని ఉన్నాయి ప్రక్రియలు, లైక్ సంగీతం, ఆర్ట్ వేయడము, డ్యాన్స్ వేయడము. సో వీటితో ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో దాంతో చాలా ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ఇవి చేయట్లేదు మనం. ఎంతసేపు ఎవరిని చూసినా చదివినవా, ర్యాంక్ వచ్చిందా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, అమెరికా పోయినావా, ఇన్ని డబ్బులు సంపాను, ఇవే ముచ్చట్లు తప్ప వేరే ముచ్చట్లు. ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత సంతృప్తిగా ఉన్నావు, ఇది ఎవడు అడగట్లేదు. ఓకే, మనకి ఒక సమస్యతో మనం సతమతం అవుతున్నప్పుడు మనం యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, లేకపోతే మన బ్రెయిన్ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అన్న థాట్ కూడా రాదు కదా. అది కూడా ఒక సమస్య కదండి. మరి ఖచ్చితంగా అది రియలైజ్ అవ్వట్లేదు. సో వ్యక్తులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మెకానికల్ రిలేషన్స్లో పడి ఎంతసేపు ఇటే పోతున్నారు తప్ప మనం రీఛార్జ్ చేసుకోవాలి కదా. సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాం కదా, మనం ఎక్కడ రీఛార్జ్ అవుతున్నాం కావట్లేదు. మనం రీఛార్జ్ కావడంతో కోసం ఇటువంటి ప్రక్రియలను ఉపయోగపడతాయి. ప్రశాంతంగా కాసేపు ఉండటం, అంటే మనకున్న ఒక చిన్న లైఫ్లో ఏమనుకుంటాం, కాస్త బయటికి వెళ్తున్నామా, లేకపోతే ఫ్యామిలీతో గడుపుతున్నామా, ఇంతవరకే ఆలోచిస్తున్నాం, అందరం కలిసి భోజనం చేస్తున్నాం, ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ ఉన్న సమస్య లెవెల్ని బట్టి, మనం యొక్క స్థాయిని బట్టి మన ఆలోచన మరి మారిపోతూ ఉంటుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలంటారు? సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫాల్స్ ఇమేజెస్లో ఎక్కువ బతుకుతున్నాం మనం. సో నేను యాజ్ అ డాక్టర్గా నేను ఏమి ఊహిస్తానంటే పక్కవాడి కంపారిజన్ అనేది వరస్ట్ థింగ్ అనమాట. నేను ఒక డాక్టర్ని, నేను పక్కవాడిని చూసి వాడికి పెద్ద బిల్డింగ్ నాకు కూడా కావాలి, వానికి పెద్ద కారు ఉంది నాకు కూడా పెద్ద కారు కావాలి, ఇవ్వాలి ఇస్తున్నాం. కానీ వాడెంత ఆనందంగా ఉన్నాడో నేను ఎంత ఆనందంగా ఉండి ఈ కంపారిజన్ చేయట్లేదు. సో అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఒక పర్సన్ ప్రశాంతంగా ఉన్నవా లేదా అని ఆ పాయింట్లోకి వస్తే ఎంత చేసినా ఎంత అయినా కానీ ఏంటంటే ఇది ప్రకృతి అనేది చాలా వండర్ఫుల్ బ్యూటీ అనమాట. మనం అనుకోవచ్చు నేను ప్రెసిడెంట్ కావాలని నాకు కూడా ఉన్నది, నాకు మోడీ గారు తెలుసు, కానీ మోడీ గారికి నేను తెలవాలి కదా, అది ఆలోచించట్లేదు. సో ఆ రియాలిటీలోకి వస్తే ఖచ్చితంగా అవుతుంది. కొన్ని కావు, అన్ని కావాలని ఏం లేదు కదా, అన్నీ అవుతే మనం ఆగుతామా, ఆగం కదా. సో కొన్ని కాకపోయినా మనకు యాక్సెప్టెన్సీ ఉండాలి, అవ్వలేదు మనం గ్రౌండ్లోనే ఉండాలి. సో ఇదంతా లైఫ్ అంతా ఒక క్రికెట్ గ్రౌండ్ లాంటిది. మనం వచ్చినాం అనివార్యంగా, వచ్చి బ్యాట్ పట్టుకొని వచ్చినాం. సో వస్తే కొన్ని బాల్స్ సింగిల్ రన్ వస్తుంది, డబుల్ రన్ వస్తుంది, కొన్ని 4 వస్తుంది, 6 కూడా పడుతుంది. కానీ ఎన్ని పడ్డా కానీ ఒక్కోసారి అవుట్ కూడా అవుతాం. కానీ ఎప్పుడు మనం ఫెయిల్యూర్ అయినట్టు అంటే మనం బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో నుంచి పారిపోవద్దు. వీ షుడ్ బి ఇన్ ద స్కీస్. ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండాలి, ఉంటే మనం సక్సెస్ అయినట్టే. రిజల్ట్స్ ఇవన్నీ కూడా తాత్కాలికం. ఎప్పుడు కూడా మనిషి జీవితం అనేది చాలా శాశ్వతం, ఈ సమస్యలు అనేవి చాలా తాత్కాలికం.
సో తాత్కాలికమైనటువంటి సమస్యల గురించి ఒక శాశ్వతమైన జీవితాన్ని కోల్పోవడం అనేది చాలా వరస్ట్ థింగ్. సో ఇప్పుడు మనిషి అనేవాడు ఎంత గ్రేట్ పర్సనాలిటీ చూడండి. సో ఈ మనిషి చిన్నగా ఉంటాం మనం, కానీ పెద్ద పెద్ద సింహాలను ఏనుగును కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో అంత శక్తియుక్తులు మనకి ఇచ్చిండు. సో ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యావింగ్ ద డిస్కవర్ చేయగలిగేటి, కొత్త కొత్త ఇన్వెన్షన్ చేయగలిగే శక్తి మన మనిషికి ఇచ్చిండు. సో అంత శక్తి ఉన్నటువంటి మనిషి ఇవాళ కుక్కలు కానీ పందులు కానీ ఎవి ఆత్మహత్య చేసుకోవు, ఈవెన్ ఎలుక కూడా చేసుకోదు, కానీ మనిషి మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడు. యూ కెన్ అబ్జర్వ్. సో ఎందుకంటే ఇదే వచ్చిన కథ, వాళ్ళకి అవన్నీ ఏమి లేవు. సో అది అయితే సార్ మామూలుగా చూస్తే కనుక ఇంత బిజీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఏదో ఒక సమస్యతో సతమతం అయిపోతూ ఉంటారు మనిషి జీవితం అన్నాక. అయితే మనిషి ఆలోచనలు ఎందుకు చాలా సెన్సిటివ్గా తయారవుతున్నాయి? ఓకే, సో ఎందుకు తయారవుతున్నాయంటే ఒకసారి మనం కొంత సో బ్యాక్కి వెళ్ళాలి. సో ఐ కేమ్ ఫ్రమ్ వన్ విలేజ్. నేను చిన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు అందరినీ, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా పేరు వరుసలు పెట్టి పిలుచుకునే వాళ్ళం. దెర్ ఇస్ నో నేమ్స్. అప్పుడు పెద్దగా కాస్త పెద్దగా ఉన్న తాతయ్య, కొంచెం మధ్య వయస్కు అంకులు, లేకపోతే అమ్మమ్మ, అన్న, చెల్లి, ఇట్లా ఉండేది. సో అట్లా పిలుచుకోవడంలో ఆ భావం అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. అరే వీడు తమ్ముడు లాంటివాడు కదా, అరే నువ్వు ఎటు పోతావు, ఎందుకు పోతావు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా. సో ఇలా మనకు ఇవాళ మనం సీసీ కెమెరాస్ ఎలా పెట్టుకున్నాము, సో అలాగే ప్రతి వ్యక్తి కూడా మన మీద నిఘా ఉండేది. మంచికి చెడుకు వాళ్ళందరూ కూడా ఒకరి పట్ల ఒకరు మంచి ఒక హ్యూమన్ గ్రౌండ్లో వాళ్ళు ఆలోచించేవాళ్ళు. సో అది ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అడిగినా చెప్పాం కదా, మీరు ఏం చేస్తారంటే నేను చెప్పాను, ఎందుకంటే చెప్తే ఈయన ఎక్కడ నన్ను ఏమైనా చేస్తారు కావచ్చు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే మోసాలు జరుగుతున్నాయి, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మంచి తక్కువ జరుగుతూ ఉంది. కాంపిటీషన్ కూడా పెరిగింది. సో పెరిగింది. సో పెరగడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఏదైనా చెప్పుకోవాలంటే, విషయం చెప్పుకోవద్దని ఏం లేదు, చెప్పుకోవాలనే కొంత చైతన్యం ఉంది మనుషులలో. కానీ చెప్పుకుంటే వీడు మనకు సొల్యూషన్ చెప్తాడా, లేకపోతే మనం సమస్యని కాంప్లికేట్ చేస్తాడా, బ్లాక్మెయిల్ చేస్తాడా అనే అనుమానం ఒకటి. సో ఇది వ్యవస్థలో ఉన్నది. ఇది ఖచ్చితంగా వ్యవస్థతో పాటుగా ఇది జరుగుతూ ఉంటుంది. బట్ మరి అట్లని మనం ఏమి ఇది కావాల్సిన పని లేదు. సో వీ షుడ్ క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్ అనమాట. మన ప్రపంచం మనం వెతుక్కోవాలి. నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయం లేస్తాను, నేను ఆమె డాక్టర్ని, ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ ఎందుకు చేస్తాను, బ్రెడ్ అండ్ బటర్ కోసం, నేను బతకాలి కాబట్టి ప్రాక్టీస్ చేస్తాను. కానీ నా మానసిక ఆనందం, మానసిక ప్రశాంతత కోసం ఖచ్చితంగా సోషల్ యాక్టివిటీ చేస్తాను. సో దాంతో ఐ కుడ్ గెట్ ద రిలాక్సేషన్. అంటే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంచుకోవాలి అని అంటారు. దానికోసం కొంత టైం స్పెండ్ చేయాలి అని చేయాలి. ఇప్పుడు మనం బాగా 100 కోట్లు సంపాదించడం అండి, దాంట్లో 50 కోట్లు ఈ మానసిక సమస్యలు పెట్టుకొని తిరగడం కంటే ముందే ప్రశాంతంగా మంచి నెమ్మదిగా నడుచుకుంటూ పోవడం బెటర్ కదా, ఉరుక్కుంటూ పోయి అడ్డం పడేదానికంటే. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటారు కదా. ఓకే, మరి చిన్నపిల్లల విషయానికి వస్తే, చిన్నపిల్లలు అంటే ఏం కాదు, 10th 9th లేకపోతే ఇంటర్మీడియట్, వీళ్ళకి ఎగ్జామ్స్లో సరిగ్గా మార్కులు రాలేదని, లేకపోతే నేను ఎఫర్ట్ పెట్టాను దానికి తగ్గ రిజల్ట్ రాలేదని చెప్పి ఒక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందులో మెయిన్గా ఆత్మహత్య అనేది. మరి వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవాళ ఏంటంటే అసలు పిల్లల్ని పెంచే పద్ధతిలోనే లోపం ఉంది. ఓకే, ఏ తల్లిదండ్రులు కూడా కనీసం 5 సంవత్సరాల వరకు ఆ తల్లి తండ్రి ఆ పిల్లల్ని పట్టుకొని ఉండాలి. ఎక్కడ టైం ఉంది, 5 సంవత్సరాలు కాదు, 5 నెలలు కూడా ఉండట్లేదు. అని తీసుకుపోయి అక్కడెక్కడ క్రష్లో వేస్తే, ఆ క్రష్లో ఆమెకు 100 మంది ఉంటారు పాపం. ఈ 100 మందిలో ఎవరి గురించి పట్టించుకుంటుంది, చాలా నువ్వు ఊరుతాను అని చెప్పి ఆయనకి ఏదో దెబ్బలు కొడుతుంది, లేకపోతే ఏదో సంథింగ్ చేస్తూ ఉండే. దాంతో మనకు ఇరిటేషన్ అనమాట. సో ఇరిటేషన్ అంతా ఇంటికి రాగానే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, చిన్న పిల్లలు మన ఇంట్లో స్కూల్కి పోతారు, పోయి వాడి ఇంట్లోకి ఎంటర్ కాగానే వాని యొక్క ప్రెషర్ని ఎట్లా మనకి ఎక్స్ప్రెస్ చేస్తారంటే, ఆ షూ తీసి ఇసురెత్తే వచ్చి టీవీ మీద పడుతుంది, సాక్స్ తీసి కొడితే ఎటో పోతుంది, పుస్తకాలు ఇసురు కొడితే ఎటో పోతుంది. ప్రెషరే ఖచ్చితంగా. సో దట్ రిప్రజెంట్స్ ద ప్రెషర్ ఆఫ్ దట్ కిడ్ అనమాట. సో మనం ఏం చేస్తాం, అది అని ఇంకా మన మళ్ళీ కథ ఆడ కాసేపు నువ్వు అర్ధగంట ఏదో మనం కాసేపు ఆడనించుకోవాలి, ఆడనీయం మనం కూర్చో, మళ్ళీ హోంవర్క్ చేయి, ఇక మళ్ళీ ఇదే, అక్కడ ఇదే కథ, ఇక్కడ ఇదే కథ. మొన్న నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు నిజామాబాద్లో ఒక స్టూడెంట్ వచ్చి అడిగిండు అందుకోసం, సార్ మీరు బాగా చెప్తున్నారు కదా, ఈ చదివేవాడు కానీ పెట్టిండు సార్, వాడిని చెప్పిన వాడిని బుడిచిపారి చెప్తా అని అడిగాడు. అంటే ఎంత ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశాలు.
పిల్లలు వాళ్ళు చదువుకోవడం అనేది ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్ కంప్లీట్ లైఫ్ కాదు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మామూలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. ఏం చదువు రాని వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్ పెట్టిళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు పోయి పని చేస్తాను. ఇవి మనం చూస్తూనే ఉన్నాం కదా. చదువుకు జీవితంలో సక్సెస్ కావడానికి ఏం సంబంధం లేదు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు, నువ్వు చదువు అంతే, చదవాలి, ర్యాంక్ రావాలి, ఐఐటి కొట్టాలి. తల్లిదండ్రుల పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జాంపుల్స్ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఓన్గా మన పిల్లల విషయానికి వస్తే మాత్రం అలా ఉండదు. ఎందుకంటే వాడు సెటిల్ అవ్వాలి అన్న ధోరణిలోనే స్టార్టింగ్ నుంచి, నర్సరీ నుంచే వాళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కదా. మరి ఏ విధంగా మారాలంటారు వాళ్ళ ఆలోచన తీరు? సో ఖచ్చితంగా అండి, అంటే ఇప్పుడు ఒకటి అనుకోవాలి అంటే, జనరల్గా ఎట్లా ఉంటుంది ఐడియాలజీ అంటే, ఒక డాక్టర్ ఉన్నాడు. సో డాక్టర్ ఏమనుకుంటాడంటే వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. అంటే స్థాయి పెరుగుతూ ఉంది. ఒక టీచర్ ఉన్న వ్యక్తి ఆ తర్వాత డాక్టర్, ఇంజనీర్ కావాలనుకుంటారు. సో వాళ్ళు ఏది అనుకున్నారో ఆ పిల్లల మీద రుద్దొద్దు. వాళ్ళు ఎప్పుడో పాపం బ్యాక్ డ్రాప్లో ఎప్పుడో డాక్టర్ కావాలనుకుంటారు, కాలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు నువ్వు డాక్టర్గా చచ్చినట్టుగా అంటారు. అది చాలా బ్యాడ్ థింగ్ అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ క్రియేటివిటీ ఏంటి, వాళ్ళు ఏ రంగంలో వెళ్తున్నారు, సో ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మెకానికల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఒక సపోర్ట్ తీసుకోవాలి. ఒక పిల్లవాడు ఖచ్చితంగా ఏమవుతాడు అనేది కొంత అంచనా వేయవచ్చు. ఎక్స్పర్ట్ ఒక సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఖచ్చితంగా పిల్లవాడి తత్వం ఎలా ఉంది, ఏంటి, ఏ లైన్లో ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ అనమాట. సో ఆ రంగంలో బోధిస్తే బెటర్. అంతేగాని మనకున్న ఆలోచనలు వాళ్ళ మీద రుద్దటం వల్లనే ఇక్కడ ఇబ్బందులు, ఈ అంత ప్రెషరు, డిప్రెషన్స్ ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, మరి స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉందండి? పిల్లలు ఎంత ఒత్తిడి కలుగజేస్తుంది అనేది మనం చెప్పక్కర్లా. ఎందుకంటే ర్యాంకులు కావాలి, వాళ్ళ యొక్క స్టేటస్ పెరగాలి, ఏదన్నా కానీ తల్లిదండ్రులైనా సరే, టీచర్స్ అయినా, అంటే స్కూల్లో టీచర్స్ అయినా సరే. అటువంటప్పుడు పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటారు టీచర్స్ అయినా సరే? ఖచ్చితంగా అండి, మన విద్యా వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే, ఒకసారి గతంలో అంత గవర్నమెంట్ వ్యవస్థలో ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. సో ఇప్పుడు అన్హెల్దీ కాంపిటీషన్ వచ్చింది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ కావాలంటే ఏంటి, గీటు రాయి, అది కరెక్ట్ కాదు. కానీ మనం పబ్లిక్ అంతా కూడా దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే, ఫలానా స్కూల్కి వాడికి ర్యాంకులు వచ్చినాయి, ఫలానా స్కూల్లో ఐఐటీలు ఎక్కువ వచ్చినాయి, ఫలానా స్కూల్ వాడికి ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ వచ్చినాయి, ఫలానా ఇన్స్టిట్యూట్ వాడికి ఐఏఎస్ ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి. దీన్ని గీటురాయిగా తీసుకుంటున్నాం. తీసుకొని ఏం చేస్తున్నాం అంటే, వాడికి వచ్చినప్పుడు నీకెందుకు రాదు అని మనం ఒత్తిడి పెంచుతున్నాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అదే గవర్నమెంట్ స్కూల్స్లో ఆ వ్యవస్థ ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఈ రెండింటిని మనం బేరీజ్ వేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్టాండర్డైజేషన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫీల్ అవుతారేమో, కానీ ఇట్స్ ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అందరూ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో ఉండరని అనను, కానీ కంపారిజన్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటారు. బట్ ఏంటంటే ఈ సెట్టింగ్లు ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో సెట్టింగ్స్ ఉండవు, కానీ అసలు విద్య ఉంటుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి అన్హెల్దీ కాంపిటీషన్ను అనవసరంగా పేరెంట్స్ మోసుకుంటూ ఆ బరువునంతా కూడా పిల్లల మీద వేస్తున్నారు. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా హౌ టు పేరెంటింగ్ ఎలా చేయాలి, తల్లిదండ్రులుగా ఎలా ఉండాలి, మనం బెస్ట్ పేరెంట్గా ఎలా ఉండాలి, ద బెస్ట్ మదర్గా ఎలా ఉండాలి అనే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళు కొన్ని సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది. లేకపోతే ఇలాగే పిల్లలు, నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, యాజ్ అ సైకాలజిస్ట్గా, యాజ్ అ డాక్టర్గా నేను చాలా కేసులు చూస్తూ ఉన్నాను. చాలామంది ఈ కేసుల్లో వస్తున్నారు మా దగ్గరికి. సో చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. సో ఆత్మహత్యలు అనే విషయం ఎంత దారుణం చూడండి. వాళ్ళ మన భారతదేశము ప్రపంచ దేశాలకే పాఠాలు చెప్పింది. మనకు మాత్రమే మహాభాగవతం, భారతము, రామాయణం ఇటువంటి గొప్ప గ్రంథాలు మనకే ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా బతకాలి, ఇది క్వాలిటీ లైఫ్, ఇది నైతికత అని చెప్పినటువంటి మన భారతదేశం ఇవాళ చూస్తే ఆత్మహత్యలు అనే అంశం మీద చూస్తే, ఆత్మహత్యలు అనేది భారతదేశానికి, ప్రపంచంలో భారతదేశం రాజధాని అయిపోయింది. ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవడంలో ఇండియా ఈజ్ ద టాప్ మోస్ట్ పొజిషన్. బలవంతంగా వాళ్ళని హింసించుకుంటూ, ఏ రకంగా ఆయన మానసికంగా అయినా శారీరకంగానే హింసించుకుంటూ బలవన్మరణానికి పాల్పడడం అనేది నిజంగా హక్కు, వాళ్ళ హక్కు అంటారా? సమస్య నుంచి బయటపడే విధంగా సొల్యూషన్ చూసుకోవాలి, కానీ ఆత్మహత్య సొల్యూషన్ అని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? ఖచ్చితంగా అండి, మంచి క్వశ్చన్ వేశారు.
ఒక్కసారి మనం అంటే స్టాటిస్టిక్స్లోకి వెళ్తే భారతదేశంలో సుమారుగా సంవత్సరానికి 1,00,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది అనాథరైజ్డ్ గణాంకాలు చెప్తున్నాయి. సో దాంట్లో మన కంబైన్డ్ తెలుగు స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సుమారు ఒక 15 నుంచి 18,000 మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో ఆత్మహత్యల్లో కేరళ ఈజ్ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ ఉంది. ఏపీ అంటే బోత్ ద తెలుగు స్టేట్స్. సో కేరళ రాష్ట్రంలో బాగా ఏ కారణాలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మానసిక సమస్యలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేరేజ్ మన తెలుగు స్టేట్స్లో అన్ని కంబైన్డ్ ఫ్యాక్టర్స్. సో మీరు అడిగినట్టు అసలు ఆత్మహత్య చేసుకునే మనిషి ఎందుకు చేసుకుంటాడు అంటే, ఎందుకు చేసుకుంటాడంటే అతను ఈ సమస్యకి పరిష్కారాలు వెతుక్కుంటూ చాలా కాలం వెతుకుతూ ఉంటాడు. సో ఎక్కడా దొరకక ఆఖరికి పరిష్కారం ఏంటి అంటే ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం అనుకుంటాడు ఆయన. సో అది ఒకేసారి రాదు, ఒకేసారి పోదు. సో ఆత్మహత్య చేసుకోవడం అనేది సడన్గా వచ్చేది కాదు. అది అందరు అనుకుంటారు వాడే పిరికోడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటారు, కానీ ఆత్మహత్య చేసుకోవడం చాలా ధైర్యం కావాలి. యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఆత్మహత్యలు అందరూ చేసుకోరు, చెప్తారు కావచ్చు, బెదిరిస్తారు కావచ్చు, కానీ అసలు ఒరిజినల్గా చేసుకునే వాడికి చాలా ధైర్యం కావాలి. సో అంత స్థాయికి ఆ ధైర్యము సమస్యను పరిష్కరించుకునే విధానం మీద పెడితే అయిపోతుందేమో కదండి. సో దట్ ఈస్ ద పీక్ మూమెంట్. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఆత్మహత్య చేసుకునే క్షణం కానీ ఆ నిమిషం కానీ ఆ టైంలో నువ్వు చేసుకోగానే ఇంకొక 5 నిమిషాలు ఆయనకి ముహూర్తం బాగాలేదో లేకపోతే ఏదో సంథింగ్ చెప్పి 5 నిమిషాల తర్వాత చేసుకోమంటే అసలే చేసుకోడు ఇక. సో ఆ క్షణం అనేది మనం దాటించగలిగితే సో రియల్లీ వీ కుడ్ సేవ్ ద లైఫ్ అనమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే, సో విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్, ఒక 10 years నుంచి యాజ్ అ సైకాలజిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సేమ్ యాక్టివిటీ ఫర్ ద పాస్ట్ 10 years. 10 years బ్యాక్ నుంచి ఆత్మహత్యలు నివారణ అనే కార్యక్రమాన్ని మేము ప్రివెన్షన్ ఆఫ్ ద సుసైడ్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 10 years నుంచి ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా పనిచేస్తున్నాం. సో యాజ్ ఏ సూసైడ్స్ ప్రివెన్షన్ కమిటీ చైర్మన్గా, ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్గా దీని మీద చాలా సీరియస్గా ఇది నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో నవ్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఏ BHMS డాక్టర్, హోమియోపతి. ఐ హ్యావ్ డన్ MD ఆల్సో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ డన్ ద MSc సైకాలజీ. MSc సైకాలజీ చేసి ఊరుకోలేదు, ఈ సబ్జెక్ట్ మీద బాగా కొంచెం ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ వర్క్ చేస్తున్న క్రమంలో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ ద PhD అనమాట. నవ్ ఐఎమ్ డూయింగ్ ద PhD ఇన్ సైకాలజీ. మై సబ్జెక్ట్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ ద సుసైడ్స్. సో దీంట్లో వర్క్ చేసుకుంటూ పోతుంటే ఒక్క ప్రాణాన్ని నిలబెట్టిన తర్వాత ఐ గాట్ కాన్ఫిడెన్స్. సో అట్లా స్టార్ట్ అయిన మా జర్నీ 10 years నుంచి ఇప్పటికి 28 మందిని మేము కాపాడగలిగాం. సో 28 మంది జీవితాలను మేము ప్రివెంట్ చేయగలిగాం. సో లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వీ హ్యాడ్. సో ఒక ప్రాణాన్ని నిలబెట్టి చూడండి, మీకు తెలుస్తుందా ఆ టేస్ట్ ఏంటో. మనకి తెలుస్తుంది అంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డిప్రెషన్తో బాధపడుతున్నారు, అతను సూసైడ్ దాకా వెళ్ళాలనుకుంటున్నాడు, అది అతని మనసులో కలిగే ఆలోచనల ప్రకంపనలే తప్ప మనం ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటుంది. అంటే మనకు కొంత బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కనుక ఉంటే ఖచ్చితంగా వీ కుడ్ రికగ్నైజ్. ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ ఎలా ఉంటుంది కమింగ్ టు ద పాయింట్. సో జనరలైజ్డ్గా చెప్పాలంటే, ఇది కామన్ మెన్ అర్థం చేసుకునే క్రమం చెప్పాలంటే, మనిషి యొక్క ఆలోచనలు కానీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే రంగు, రుచి, వాసన లేని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు వేసుకుంటాం, చాలా మంచిగా వేసుకుంటాం, మనం ఇట్లా పోతున్నాం డ్రెస్, కానీ ఆ మనిషికి వేసుకోవాలనిపించదు. ఎందుకులే నేను బయట ఉన్నాయి కదా, బట్టలు వేసుకోవడం అంత ఇంపార్టెంటా, లేకపోతే తయారు కావడం, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్కి అటెండ్ కావడం, ఇటువంటివన్నీ ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. అంటే ఏదన్నా తినే విషయంలో కానీ ఆయన మనసులో ఏమనుకుంటాడంటే నేను ఎట్లాగ బయట తినకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫంక్షన్స్ పోకుంటే ఏమవుతుంది. సో ఇలా అంటే రంగు, రుచి, వాసన లేని జీవితాన్ని గడుపుతున్నటువంటి క్రమం కనపడుతూ ఉంటుంది మనకి. సో సడన్గా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా యాక్టివ్గా ఉండే అబ్బాయి సడన్గా కామ్ అయిపోయింది అనుకోండి, దట్ ఇండికేట్స్ ద సంథింగ్ గోస్ రాంగ్. సో అందరితో బాగా కలివిడిగా మాట్లాడే ఒక వ్యక్తి మాట్లాడడం తగ్గించి కామ్నెస్గా ఒంటరితనాన్ని కోరుకోవడం, తనకు తనే ఏదో ఒక లోకంలోకి ఉండడం, ఇవన్నీ ఉంటున్నాయంటే ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇట్లా ఒక బిహేవియరల్ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో రొటీన్గా ఉండే లైఫ్ నుంచి సంథింగ్ రాంగ్ అనేది కొంత మనకు తెలుస్తూ ఉంటుంది.
సో మొదటి నుంచి కొంత కామ్గా ఉండే వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా బాగా యాక్టివ్గా ఉండి సడన్గా చేంజ్ వచ్చింది అంటే వీ షుడ్ రికగ్నైజ్ అనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వారితో మాట్లాడచ్చు. మాట్లాడలేని పక్షంలో ఎక్స్పర్ట్స్ దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్ళవచ్చు. అది కాస్త బాగా ఇదంటే సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళి మందులు కూడా వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ డిప్రెషన్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, నీకు సమ్ ప్రాబ్లంతో నువ్వు ఫేస్ అవుతున్నావు కాబట్టి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము, మనం కోచ్ అంటే ఏదైనా కౌన్సిలింగ్ తీసుకుందాము అన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలంటారు? వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చాలంటారు? వాళ్ళకి దీనికోసం తీసుకెళ్తున్నాం అనేది చెప్పొద్దు. సో ఇదే డాక్టర్ దగ్గరికి అనేది వారికి తెలియనివ్వద్దు. జనరల్గానే తీసుకెళ్ళాలి, జనరల్గానే ఇప్పించాలి. సో అందుకని బోర్డు ఉన్న డాక్టర్ల కంటే బోర్డు లేని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాలి. అర్థమైందా? సో బోర్డు పెట్టుకుని ఈ డాక్టర్ దగ్గర ఎందుకు పట్టుకొచ్చు, నాకేమన్నా మానసిక రోగం ఉన్నదా అనేది వస్తుంది. సో అలా కాదు, మన పబ్లిక్లోనే, మన ఇంట్లోనే మన పెద్దవాళ్ళే పెద్ద సైకాలజిస్టులు. వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి తప్పనిసరిగా. కానప్పుడు ఖచ్చితంగా సమాజంలో కొంతమంది ఉంటారు, వెళ్ళిన సైకాలజిస్టులు ఉంటారు, వితౌట్ బోర్డు పెట్టి ప్రాక్టీస్ చేయకుండా అక్కడ తీసుకెళ్ళాలి. మీరు ఇంతకుముందు ఒక అంశం అడిగారు, వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఆత్మహత్య చేసుకునే హక్కు ఎక్కడ ఉన్నది అసలు? సో ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పే 2 పాయింట్స్ ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని అంటే నిజాలు మాట్లాడుకోవాలి మనం పబ్లిక్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అది ఫ్యాక్ట్స్. చాలామంది ఆత్మహత్యలు అనగానే అది మనకు సంబంధించిన అంశం కాదు, దీన్ని ఎందుకు ఇప్పుడు పట్టుకొచ్చినాం అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఇది ఒక బతుక, ఈ బతుకుని బతకాలన్నా, దీనికంటే సావేనయం సచ్చిందనయం అని అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా ఆ గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఖచ్చితంగా అనుకుంటారు. కానీ దాని గురించి మాట్లాడడం తప్పేంటి? ఒకప్పుడు ఎయిడ్స్ మీద మాట్లాడే దాని గురించి మాట్లాడద్దు అన్నారు. ఇప్పుడు అదంతా వచ్చేసింది కదా. సో అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆత్మహత్యల మీద ప్రతి వ్యక్తి మాట్లాడుకోవాలి. ఇది ఓపెన్ డిస్కషన్లో పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే అది ఇది ఎటు పోతుంది రాంగ్, ఇది అదే కావచ్చు అనే ఆలోచన అనేది అందరికీ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా వి కుడ్ డూ ద ప్రివెన్షన్ అండ్ సంథింగ్ వీ కెన్ డూ అనమాట. సో సెకండ్ పార్ట్ మీరు అన్నట్టుగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా ఏమనుకోవాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చిన్నప్పుడు పుట్టిన పాప దగ్గర నుంచి మనం వీఆర్ యూజింగ్ ద క్లోత్స్, బట్టలు యూజ్ చేస్తున్నాం. సో మనిషికి నాగరికత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే బట్టలు వేసుకున్నాడు కాబట్టి. లేకపోతే అడవి జంతువుకు మనకు తేడా లేదు కదా. సో ఈ బట్టలు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల బట్టలు వేసుకున్నాం, వేల రకాలు రంగులు బట్టలు వేసుకున్నాం కాబట్టి వాళ్ళ సమాజంలో గౌరవంగా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలతోనే సమాజంలో గౌరవం దొరుకుతూ ఉంది, మనసుని బట్టి దొరకట్లేదు. సో ఈ బట్టలు తయారు కావడం వెనుక ఎన్ని లక్షల మంది కృషి ఉంది. రైతు, అక్కడ పత్తి పండించే రైతు, అతను ఏమనుకుంటాడంటే నేను ఎంత కష్టపడ్డా పర్లేదు, నేను ఈ దేశానికి తిండి పెడతా ఉన్నా అనుకుంటాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు చనిపోలే రైతు పెట్టుబడి రాదు, వర్షం పడాలి, ఎండలు ఇవన్నీ ఎదుర్కొని కూడా అతను ఆ పత్తి పండించి కొన్ని వేల మంది లక్షల మంది పత్తి రైతుల పత్తి పండించి జిన్నింగ్ మిల్కి తీసుకెళ్ళి ఆ జిన్నింగ్ మిల్లో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తే అక్కడి నుంచి బట్టలు తయారై కర్మాగారానికి వస్తే అక్కడ బట్టలు అయ్యి తయారయ్యి మళ్ళీ షాప్కి వచ్చి అక్కడ నుంచి టైలర్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే మనం వేసుకున్నాం గౌరవంగా ఉన్నాం. అయితే చనిపోయే వ్యక్తి ఒక్కసారి ఇంతమంది కృషితో నేను ఇవాళ బట్టలు వేసుకొని ఉన్నాను కదా, ఇన్ని లక్షల మందిలో, వేల మందిలో, వందల మందిలో, 10 మందిలో ఏ ఒక్కరికో, ఏ 10 మందికో, ఏ 1000 మందికో ఉపయోగపడకుండా చనిపోయే హక్కు నీకెక్కడిది? ఈ క్వశ్చన్ వేసుకోవాలి. అసలు నీకు ఎక్కడున్నది హక్కు? వీళ్ళందరూ ఎక్కడ పోయింది? నువ్వు ఇవాళ నిలబడ్డ నీ జీవితంలో ఇంతమంది కృషి ఉన్నది కదా, ఇందులో ఎవరికి ఉపయోగపడకుండా చనిపోయే హక్కు నీకెక్కడిది అసలు? ఇది క్వశ్చన్ వేసుకోవాలి. అట్లాగే ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ మీద మనం పుట్టినప్పటి నుంచి రాసుకుంటున్నాం. స్టడీస్, బుక్స్ అన్ని కూడా పేపర్తోనే కదా. ఈ పేపర్ తయారు కావడం వెనుక ఇన్ని వేల మంది కార్మికుల కృషి ఉంది. మరి ఇన్ని వేల కార్మికులు కృషి చేస్తే మనం ఈ పేపర్ మీద రాసుకొని మనం హ్యాపీగా గడుపుతున్నాం కదా. మరి ఈ పేపర్ తయారు చేసే వాళ్ళ వెనుక కృషి వెనుక ఏ ఒక్కరికి ఉపయోగపడకుండా చనిపోయే హక్కు నీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఇది వేసుకుంటే ఖచ్చితంగా మనం ఇది కాదు, నేను ఎవరికో ఉపయోగపడాలి. అయితే అంటే ఒక భారతదేశానికి ఒక రైతు వెన్నుముక అని అంటూ ఉంటారు కదా, అంత పంటలు పండించే రైతు కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు మనం చాలా వింటున్నాం. మరి దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మరి
ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చేస్తే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో కంపారిజన్ చేస్తే రైతు ఏమనుకుంటాడంటే ఈ దేశానికి నేను అన్నం పెడుతున్నాను, నేను అన్నం పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా కష్టం వచ్చినా పడతానని ఆ ఫీలింగ్లో ఉంటాడు అతను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో రైతు ఏం చేసేవాడు, రైతు పొలంలో పండించేవాడు, అట్లాగే కోళ్ళను పెంచేవాడు, అన్నీ ఉండేది. సో అది కాస్త పోతూ ఏమైందంటే కమర్షియల్ క్రాప్స్ ఎక్కువైపోయినాయి. రైతు ఏది కొనకుండా అన్ని పండించేవాడు, కూరగాయలు కానీ అన్నింటిని పండించేవాడు. అంటే మల్టీ లెవెల్ ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్తో ఏమైందంటే కమర్షియల్ క్రాప్స్ ఎక్కువైపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి కానీ ఇటువంటి క్రాప్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాడికి ఎక్కువ లాభం వచ్చింది అట్లా నేను కూడా పెడతా, ఇప్పుడు అన్ని బంధు పెడతా, ఓన్లీ మిర్చి పెడతా. మిర్చికి ఎక్కువ పెట్టుబడి కావాలి, మిర్చి ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు కానీ లేదా రోజు తప్పించి ఆల్టర్నేటివ్ డేస్లో ఖచ్చితంగా మందు కొట్టాలి. ఆ మందు ఎంత కాస్ట్లీ అవుతుందంటే కనీసం వేలు ఉంటుంది అది. సో దాంతో ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఖర్చు కావడం వల్ల రేట్ వస్తే సరే, రేట్ రాలేదనుకో అవుట్గా. సో ఈ సంవత్సరం అప్పు అయింది ₹1,00,000, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చూద్దామని మళ్ళీ పెడతాడు, వచ్చేదాన్ని ఇంకో 2 లక్షలు అయింది, వడ్డీ అని కలిపి ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లా అవుతా ఉంది. అంటే ఈ వ్యవసాయ విధానంలో కూడా మార్పు వచ్చింది కమర్షియల్ క్రాప్స్తో. సో అది కాకుండా మళ్ళీ కొంత రియాలిటీకి పోతున్నారు ఇప్పుడు కొంత రియలైజ్. సో కంపారిజన్ చేస్తే రైతుల ఆత్మహత్యలు కొంత తగ్గిపోయినాయి, ఆగినాయి నేను అనగాని కొంత తగ్గినాయి, అంటే రియాలిటీకి వచ్చారు కాబట్టి. కానీ ఆ రైతుకు ఉండే ఒక బీజం ఎక్కడి నుంచి అంటే నేను ఎంత కష్టపడ్డా ఈ దేశానికి నేనే కదా అన్నం పెట్టేది అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు రైతు. తనకు ఏం డెవలప్ కాడు, ఎకనామికల్గా పెద్ద ఆస్తులు పెరగవు, కానీ సో ఈ యొక్క భూముల రేట్లు కూడా కొంత పెరిగినాయి ఈ మధ్యకాలంలో. 1 ఎకరంతో చాలా కోట్లు వస్తూ ఉన్నాయి, అయిపోయాయి. 10 ఎకరాలు ఉన్నాడు, 1 ఎకరం కొన్ని సమస్యలు కొంత క్లియర్ చేసుకుంటున్నాడు. సో అట్లా కొంత ఇది ఉంది. కానీ ఆత్మహత్యలు ఈ డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ స్థాయిలో జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు తల్లిదండ్రులు ఎంతసేపు స్కూల్లో వాయించుడే, పొద్దున్నక ప్రైవేట్ స్కూళ్ళల్లో పోగానే వాడు జాలీల మెద్దలు పెడతాడు, గ్రౌండ్ లేదు, ఆటలు ఇవి లేవు. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అసలే లేదు. ఆటల ఒక పీరియడ్ ఉండేది మేము చదువుకుంటేప్పుడు, ఆటల పీరియడ్ ఎప్పుడు వస్తుందో అని చూసేది మేము హ్యాపీగా. స్కూల్ అయిపోయే ముందు 3 to 4 అట్లా ఉండేది. హ్యాపీగా ఆడుకొని ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చే వరకు మంచిగా టైర్డ్ అయిపోయేటోళ్ళం. టైర్డ్ అయిపోయి స్నానం చేసి మంచిగా అన్నదని పడుకుంటారు గప్చుగా. పడుకోవడం అనేది రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, వాడు 6 దాకా చదువుడే, మళ్ళీ 6 నుంచి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో వీళ్ళు హోంవర్క్ చేయి, నువ్వు ఏం టీవీ చూస్తాను ఏంది వీళ్ళు. సో ఇట్లా వాడు ఇంటికి వచ్చినాక కనీసం తల్లిదండ్రులైనా కొంత స్వాంతన చేకూరుస్తా అంటే అది లేదు. సో అట్లా వాడు ఏంటంటే ఒక రకమైన తెలియని ఒక బాగా క్రష్ అవుతూ ఉంటాడు అనమాట. క్రష్ అయిపోయి ఏ చిన్న ఇది వచ్చినా ఇది ఒక ఇదా అని టక్కున వెంటనే ఎక్కడో ఒకటి చూస్తూ ఉంటారు టీవీలో. సో అట్లా సూసైడ్స్కి పోవడానికి ఆస్కారం ఉంటుంది. రిజల్ట్స్ ఒకటి ఫాల్స్ ఇమేజెస్తోని రిజల్ట్స్ అనేటివి బాగా ఒత్తిడి తల్లిదండ్రులు పెడుతున్నారు. అండ్ ఇంకొకటి మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత గేమ్స్ అనేవి చాలా పిల్లల మైండ్ మీద చాలా ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ గేమ్లో ఈ లెవెల్ దాటకపోతే కనుక నువ్వు ఇది చేయాలి, సూసైడ్ చేసుకోవాలి, సంథింగ్. ఆ టెండెన్సీలో కూడా పిల్లలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆ టెండెన్సీ నుంచి బయటకు తీసుకురావాలంటే పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ మీరు ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి? సో ఆ గేమ్స్కి అడిక్ట్ కావడానికి ఖచ్చితంగా తల్లిదండ్రులే కారణం. వీడు పెట్టాల్సిన గేమ్స్ పెట్టకుండా ఉంటే వాడు పెట్టకూడని గేమ్స్లోకి అలవాటు పడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు వీళ్ళు కూడా కాసేపు ఆడాలి. ఏమవుతుంది, వీళ్ళు కూడా దిక్కువాళ్ళు సాఫ్ట్వేర్లు ఇవన్నీ చేసి వాళ్ళు కూడా ప్రెజర్తో ఉంటారు కదా. వాళ్ళు పిల్లలు అందరు కలిసి చాలా హ్యాపీగా ఆ గార్డెన్కి అట్లా వెళ్ళి కాస్త రిలాక్స్ కావాలి, అవ్వట్లేదు. ఈయన వచ్చి మళ్ళీ ఇంట్లో ఇదే మళ్ళీ అది పట్టుకొని కూర్చుంటాడు, వాడు వచ్చి బుక్ పట్టుకొని కూర్చోవాలి, ఇదే కథ కదా. దాంతో ఇంకా ఎక్కువ అవుతుంది. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లోనే వదిలేయాలండి. ఆఫీస్ని ఇంటి దాకా పట్టుకురావద్దు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ కుడ్ సే. ఇంటికి వచ్చినామంటే మన కుటుంబం, మన బాంధవ్యాలు, మన పిల్లలు, ఇదే కథ ఉండాలి. అంతే తప్ప మళ్ళీ ఆ దుకాణం ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఆ షిప్పని పట్టుకొని అదే పని చేయడం, ఇట్ ఈస్ అ వెరీ వరస్ట్ థింగ్ అనమాట. పిల్లలను కూడా ఇంటికి వచ్చి అయిపోయింది, చదువు అయిపోయింది, ఇంటికి వచ్చి మంచి కాస్త రిలాక్స్ కావాలి, మంచిగా బయటికి పోవాలి. ప్రకృతిలో మమేకం అవ్వడం తగ్గిపోయింది. రైట్, గార్డెన్కి పోవాలి, అటు బయటికి పోవాలి, చెట్లను చూసాలి, ప్రకృతిని కాస్త పరిచయం చేయాలి. అది లేదు ఇప్పుడు. ఇక్కడ నుంచి వచ్చినావా, పోతే సినిమాకు, లేకపోతే ఇంకెక్కడికన్నా హోటల్స్కి తిండి తిన్నావా, ఇదే కథ. సో అక్కడ
ద గ్యాప్ బిట్వీన్ ద నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అనేది గ్యాప్ వస్తూ ఉంది. ఆ గ్యాపే నేను ఇంతకుముందు చెప్పినట్టు మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగినప్పుడే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. సో మీరు ఇంతకుముందు అన్నట్టు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ పోతే చదువు టార్గెట్స్ ఖచ్చితంగా 10/10 రావాలి. ఏం 10/10 రాకపోతే ఇదా? మీరు సచిన్ టెండూల్కర్ చూడండి, ఆయన ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యిండు. అదే ఇంగ్లీషు లెసన్లో 8th క్లాస్ సంథింగ్ 9th క్లాస్లో ఇంగ్లీష్లో ఆయన పాఠం పెట్టిర్రు ఇప్పుడు. ఓకే, సో ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసే ఇది నేర్పించాలి పిల్లలకి. ఓకే, పిల్లలకు తీసుకెళ్ళాలి. సేపు సక్సెస్ రిజల్ట్ ఇది కాదు. ఇప్పుడు పడి లేచే కెరటం మనకు ఆదర్శం కావాలి కదా, అది నేర్పించాలి పిల్లలకి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏంటంటే అట్లా బయటికి తీసుకెళ్ళాలి, పొలాలకు తీసుకెళ్ళాలి. ఇది చెట్లు ఇది నాటు వేయడం ఇట్లా. సో ఇట్లా పోతే ఏంటంటే వాళ్ళకు కొంత ప్రకృతి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో కూడా పిల్లలకు చూపించాలి. నేను ఇవాళ కారు పెట్టినా మావానికి పెద్ద టాప్ ఇది కాదు కావాల్సింది, నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీ కొడుకు కోసం అది చూపించు నువ్వు ప్రాక్టికల్గా. ఆ కష్టాన్ని అతనికి పరిచయం చేస్తే ఆ కష్టం అంటే ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు కూడా పరిచయం చేయాలి. రాయల్ లైఫ్ గొప్పగా కార్లలో తిరగడం ఇవి కాదు నువ్వు నేర్పించాల్సింది. కష్టాలను కూడా నేర్పించాలి, పరిచయం చేయాలి, ఎలా ఫేస్ చేయాలని నేర్పించాలి. సో ఇవి చేయాలి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి సోషల్ యాక్టివిటీస్లో ఎంటర్ చేయాలి. ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పటికీ ఏమీ చూంచాం పిల్లలకు ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళాలి. అనాథలు అంటే ఎవరు? తల్లిదండ్రులు లేరు. వాళ్ళని చూస్తే ఏమవుద్దంటే అరే ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది. అప్పుడు తండ్రి అంటే ఏంటి తల్లి అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఉంచమే వాని కష్టాలు తెలుస్తాయి కదా. అంటే అక్కడ చూసినప్పుడు ఈ షుడ్ ఫీల్ బెటర్ అనమాట. అరే నాకు అందరు ఉన్నారు కదా, అప్పుడు ఆ జీవితంతో పోలిస్తే మన జీవితం బెటర్ గా ఉంది కదా అనేది పిల్లల్లో డెవలప్ అయ్యేలా. ఇప్పుడు ఏ తండ్రికి ఏ తల్లి మనకి లెక్కలేదు తండ్రి అంటే ఇదే కథ. సో ఇలా చాలా గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. సో అందుకని నేనేమంటున్నాను అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉంది, సమాజంలో ఏముంది, ఇదంతా ప్రాక్టికల్గా చూంచాలి. సమాజంలో చూస్తే అప్పుడు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం కొమ్మ మీద కూర్చున్నాం, ఆ చెట్టు కొమ్మను మనమే నరుకుంటున్నాం. సో దాంతో ఖచ్చితంగా చాలా వరస్ట్ సిచ్యువేషన్ వస్తూ ఉంది. సో ఇంకా కొంచెం ముందుకు పోతే విద్యా విధానంలో రిజల్ట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద సూసైడ్స్. సో ఫాల్స్ ఇమేజ్లోకి పోవడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పోవడం. వాడికి అసలు 10th క్లాస్ పాస్ అవడం కష్టం, మనం 10/10 పెడితే వాడెక్కడ వస్తాడు? ఫెయిల్ అయింది కావచ్చు, పెట్టకూడదు ఖచ్చితంగా. ఇప్పటి వరకు చదివే పిల్లల గురించి మాట్లాడుకున్నాం, యువత విషయానికి వద్దాం. సో ప్రేమ విఫలమైందనో వాళ్ళ కారణాల వల్లనో క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళని మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు? ఎవరు ప్రేమిస్తున్నారంటే అసలు ప్రేమకు కరెక్ట్ నిర్వచనం తెలుసా యూత్కి? అసలు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో కదా. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటారంటే నన్ను నేను ప్రేమించుకోలేని వాడినే సూసైడ్ చేసుకుంటారు. అరే వెదవా, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో కదా. సెల్ఫ్ ర్యాగింగ్ అని ఇంతకుముందు చెప్పాను. సెల్ఫ్ ర్యాగింగ్ అంటే ఏంటి? నేను నాదో బతుక అనుకోవడం సెల్ఫ్ ర్యాగింగ్. అంటే నన్ను నేను తిట్టుకుంటున్నాను కదా. ఫస్ట్ నిన్ను ప్రేమించు కదా, తర్వాత నువ్వు కదా. ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. ఆ తర్వాత ఈ జీవితానికి కారణభూతులైనటువంటి నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఆ తర్వాత పంచభూతాలను ప్రేమించు, ప్రకృతిని ప్రేమించు. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ర్యాంకు ఈ అమ్మాయో అబ్బాయో ఇవన్నీ వదిలిపెట్టి కొసకొచ్చిన దాన్ని పట్టుకొని అలా కింద పడతా ఉన్నారు. ఇది చాలా అవసరం. ఫస్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకో ఫస్ట్. నేను ఎంత అందంగా ఉన్నాను, ఏ నల్లగా ఉన్న వ్యక్తి కూడా అనుకోవద్దు. చూడు నేను ఎంత మంచిగా మెరిసే, ఆయన బాబుమోహన్ చెప్తాడు, నా అంత నల్లగా ఎవడు ఉన్నాడా చూడు, నేను మెరుతాను చూడు, నాది పర్మనెంట్ కలర్. ఎరికైనా నీదే ఉండదు, ఎండకపోతే వాటికైనా అలాగైతావు, కానీ నాది పర్మనెంట్ కలర్. అలా ఉండాలి వ్యక్తి. సెల్ఫ్ మోటివేషన్ అది లేనప్పుడే ఇక్కడ వస్తుంది కదా. ప్రేమ విషయంలో నేను ఐఎమ్ నాట్ అగైన్స్ ద లవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఆ సిలబస్ అంతా కొసకు పెట్టి కొసదాన్ని పట్టుకొని మిడిపితే కింద పడ్డావు కదా, అయిపోయింది కదా. సో అది చాలా ఇంపార్టెంట్ యూత్ విషయంలో. ఆ తర్వాత వివాహ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉందంటే, ప్రేమించుకునే విషయంలో కూడా ఏం జరుగుతూ ఉందంటే, ప్రేమించుకున్నప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని అబద్ధాలే కదా చెప్పేది. నాకు కారు టైర్ కూడా ఉండదు, నాకు కారు ఉండదని చెప్తా కదా నేను. పెళ్ళైనాక అసలు ముచ్చట తెలిసే మన కారు లేదు, కారు టైర్ లేదు.
పెళ్ళి కాకముందు అన్నీ చెప్తాం మనం, నాకు అది ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇది అని. పెళ్ళైన తర్వాత అసలు విషయాలు తెలిసే వరకు డిసప్పాయింట్ అవుతారు కదా ఖచ్చితంగా. ఏమో కూడా చెప్తుంది, నేను అట్లా ఇట్లా అసలు నీతో మాట్లాడేక నాకు మస్తు మంది లైన్లు ఉన్నారు, నీకు నేను ఆఫర్ ఇచ్చిన, ఇట్లా ఈ లెవెల్లో చెప్తారు కదా. పెళ్ళైనాక అసలు కథ తెలుస్తుంది అసలు ఎవరి దగ్గర. సో ఈ అబద్ధాలన్నీ చెప్పుకుంటే అబద్ధాల పుట్టలన్నీ తయారయ్యే వరకు పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ వివాహాలు చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నాం, మేము చూస్తున్నాం ప్రాక్టీస్లో. ఎందుకంటే రియాలిటీకి చాలా దూరం పోతున్నారు పిల్లలు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. వివాహ వ్యవస్థలో ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. అబ్బాయి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు, అమ్మాయి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. సో వచ్చినప్పుడు పెళ్లి చేసుకునే క్రమంలో అమ్మాయికి కొన్ని ఆలోచనలు, కొన్ని అనుభూతులు, కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి ఖచ్చితంగా. అబ్బాయి కూడా అట్ ద సేమ్ టైం సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతాయంటే ఈ వచ్చిన వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో అమ్మాయి వస్తుంది, కొన్ని ఎక్స్పెక్టేషన్ అబ్బాయి వస్తాడు. ఈ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్తోని వైవాహిక జీవితం ఫెయిల్యూర్ అవుతా ఉంది. సో ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ రియాలిటీ, మనం ఏ వ్యవస్థలోకి పోతున్నాం, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కథలు ఏంటిది, ఆ ఏ ఫ్యామిలీకి పోతున్నాం, ఎటువంటి ఎదురవుతాయి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేసుకోవాలి, ఆ వ్యవస్థను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలమా లేదా, మార్చుకున్నప్పుడు మనమే యాక్సెప్ట్ చేయాలి. నాకు షుగర్ వచ్చిందని పెద్ద రంది పెట్టుకుంటే అవుతుందా? షుగర్ అనేది ఒక నాకు లైఫ్లో ఒక పార్ట్, యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. ఆ యాక్సెప్టెన్సీని నేర్పించాలి కదా. ఎవరు నేర్పుతారు? పెళ్లి కాగానే మనం ఏం చేస్తున్నాం, వన్ సంగతి చూద్దాం కోర్టుకీడు అని ఇదే కథనే. అక్కడ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. రైట్. ఏదైనా కానీ సమస్య ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా సరే సాల్వ్ చేసుకునే మార్గాలు చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ముందు ఆ మార్గం వైపు అడుగులు వేయాలే తప్ప ఇది నేను చేయలేను, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు అనేవి చేసుకోకూడదు అని చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.